భగవంతుడు పేదవాళ్ల పార్టీ, అర్థం చేసుకుందురుగాక ధనవంతుల పార్టీ కాదు. మనం ధనవంతులమని గర్వించినంత కాలం మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఉన్నదంతా భగవదర్పితం, మనదేమీ లేదు ఇందులో. ఇది కేవలం నేను వాడుకోవడానికి, లోకానికి ఉపయోగించడానికి మాత్రమే నన్ను లక్ష్మీదేవి అనుగ్రహించిందని ఎవరు భావిస్తారో, ఎవరు ఉన్న సంపదలతో సంతృప్తిగా ఉంటారో వారింట్లో లక్ష్మీదేవి నిరంతరం ఉంటుంది. అంటే ఐశ్వర్యం ఉన్నందుకు మనం సుఖంగా హాయిగా ఉండాలి. దరిద్ర కొట్టు మొహాలు వేసుకుని ఉండద్దు. శుభ్రంగా వీరువా నిండా బట్టలు ఉండాలి, వస్తు వాహనాలన్నీ ఉండాలి, సుఖంగా ఉండాలి, మనవాళ్ళు మనవరాలతో సహా అంతా బాగుండాలి. ఇదంతా బాగుండగా ఇంకా చాలా ఉంటుంది. దాన్ని దాన ధర్మాలు చేయి హాయిగా. ఎప్పుడు ఆ ఇంట్లో 10 మంది భోజనం చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు జరుగుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ. ఎవరికి పెట్టకుండా వీడు తినకుండా ఉంటే ఇక్కడ నేను ఉండి ఉపయోగం ఏముందని ఆవిడ వెళ్ళిపోతుంది వెంటనే.